కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను అన్యాకృతం అవ్వకుండా ఈ మధ్యకాలంలో 22/A యాక్ట్ను ప్రవేశపెట్టింది. దశాబ్దాల క్రితం భూముల కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఈ యాక్ట్ గుదిబండగా మారింది. కరీంనగర్ రేకుర్తి పరిధిలోని దాదాపుగా 4,000కు పైగా ఇల్లు పాట్లను ఇక్కడ అధికారులు ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వేలాది మంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం 22/A ఒక యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ 22/A నూతనంగా వచ్చిన యాక్ట్తో వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దశాబ్దాల క్రితం కరీంనగర్ 19వ డివిజన్కి సంబంధించి రేకుర్తిలో భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుని ఇప్పుడు అర్ధాంతరంగా 22/Aలో చేర్చడం పట్ల స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 22/A యాక్ట్ ఏం చెప్తుంది, దీనివల్ల కరీంనగర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నేను మీకు చూపిస్తాను. కరీంనగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన నగరం కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన కరీంనగర్ ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమంలో సైతం ముందుండి పోరాడారు. దశాబ్ద కాలం క్రితం ఇక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. హైదరాబాద్ నగరానికి దీటుగా రియల్ ఎస్టేట్ దందా కొనసాగింది. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు అక్రమ భూదందాకు తెరలేపారు. శివారు ప్రాంతాలను ఎంచుకొని అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపించారు. దీంతో అప్పట్లో లోక్సత్తా ఉద్యమ పార్టీ నేత శ్రీనివాస్ ఈ భూముల కొనుగోళ్లపై కోర్టును ఆశ్రయించారు. అప్పటికే అమ్మకాలు జోరుగా కొనసాగాయి. దీంతో గత కలెక్టర్ పమేలా సత్పతి విచారణ జరిపి కొన్ని సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించి భూముల అమ్మకాల కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 22/A యాక్ట్ ప్రవేశపెట్టిన అనంతరం నిరుపేద కుటుంబాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే తలెత్తింది. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ రేకుర్తి శివారు గ్రామం, అంటే ఇది గతంలో ఇది ఒక శివారు గ్రామం అయినప్పటికీ కూడా ఈ దాదాపు 15 సంవత్సరాల క్రితం కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇక్కడ గణనీయమైన అభివృద్ధి కొనసాగింది. అయితే దీనికి సంబంధించి 22/A యాక్ట్ ప్రకారం దాదాపుగా ఇదంతా కూడా అసైన్డ్ ల్యాండే అంటూ కూడా అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చిన అనంతరం కూడా ఇక్కడ స్థానికులంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులంతా కూడా ఒక ఉద్యమాన్ని అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే, చెప్పండి అసలు ఏంటి ఈ 22/A యాక్ట్ ఏది, దీనికి సంబంధించి ఈ రేకుర్తికి సంబంధించి ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఇక్కడ ఉన్న డిమాండ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22A యాక్ట్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ 22A యాక్ట్ కింద మా రేకుర్తికి సంబంధించి 1 నుంచి 230 సర్వే నెంబర్లు ఉంటాయి. ఈ 1 నుంచి 230 సర్వే నెంబర్లలో 120 సర్వే నెంబర్లు పట్టా భూములు మేము 1973 నుంచి మేము కొనుక్కొని ఇక్కడ నివాసం ఏర్పరచుకొని మేము అవి కొనుక్కొని ఉంటున్నాం. వాటిని ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 22Aల అవి సీలింగ్ యాక్ట్ భూములని, వక్స్ బోర్డు భూములని, దేవాదాయ శాఖ భూములని చెప్పేసి మొత్తం 120 సర్వే నంబర్లు 10,000 కుటుంబాలను రోడ్ల మీద పడేసే విధంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కాకుండా సంవత్సరం నుంచి మమ్మల్ని కష్టాలు పెడతారు. అసలు ఎంతవరకు, అంటే ఈ మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా ఎంత మేరకు ఇక్కడ విస్తీర్ణం ఉంది, అసలు ఈ బ్లాక్ లిస్ట్లో చేర్చిన విస్తీర్ణం ఎంత, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 536 ఎకరాల 25 గుంటల స్థలం మొత్తము దీన్ని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. మొత్తం దీంట్లో ఊరు మొత్తం ఉన్నదిగా, వేరే లేదు. ఒక 2 సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్లు అవుతాయి, మిగతాయి తప్ప ఇవి కూడా రిజిస్ట్రేషన్లు కావు. దీనికి సంబంధించిన పట్టదారు ఇవి మేము బాజాబ్తా క్లియరెన్స్ ఉన్నాయి, సీలింగ్ యాక్ట్ కావు,
మేము మాకు D94 కెనాల్ పోతే దాని కింద ప్రభుత్వం డబ్బులు చెల్లించింది, రైల్వే ట్రాక్ లైన్ పోతే దాని కింద డబ్బులు చెల్లించింది. మా తల్లిదండ్రుల నుంచి మేము అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి సీలింగ్ యాక్ట్ కేసు కూడా సుప్రీంకోర్టులో అయితే అది కూడా కొట్టేయడం జరిగింది. 60/1997 అది కూడా సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి పరిశీలన చేయకుండా, మోక మీదకి వచ్చి విచారణ చేయకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. 1995లో మల్కాపూర్ నుంచి సపరేట్ సర్పంచ్ అయింది, గ్రామ పంచాయతీ అయింది. అప్పటి నుంచి 3 సర్పంచ్లు అయినరు. అప్పుడు 1600 ఓట్లు ఉండే. ఇప్పుడు 10,000-12,000 పైచిలుకుల ఓట్లు అయినాయి. దాదాపు 7,000-8,000 ఇండ్లు అయినాయి. 536 ఎకరాల 25 గుంటల స్థలాన్ని మొత్తం రిజిస్ట్రేషన్ ఆపేయడం వల్ల ఇవాళ మొత్తము 90% మాసున్నటువంటి ఏరియా ఇది. ఈ బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లల ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని దృష్టిలో కమలాకర్ అన్న కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, బండి సంజయ్ గారిని, మనము పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా మొన్న పోయి కలవడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే కలెక్టర్ దృష్టికి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొచ్చి ఇస్తే వారు కూడా దీన్ని చూడాలి, చేయాలని చెప్పేసి నాన్చుడు ధోరణి చేస్తున్నారు. కానీ ఈ సమస్యలోకి వెళ్ళి పడేయడం జరుగుతుంది. అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన 22/A యాక్ట్ వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది రిజిస్ట్రేషన్లు అవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాల క్రితం తాము ఈ ప్రాంతంలో భూములు కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నామని ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా తమ ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసమని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ యాక్టు ప్రవేశపెట్టిన అనంతరం స్థానిక అధికారులు దురుద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని 22/A యాక్ట్లో చేర్చాలని ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి రోడ్డున పడే విధంగా కూడా 22/A యాక్ట్ వచ్చిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా, అసలు ఏంటి అసలు దీనికి సంబంధించి? అంటే గతంలో రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులు ఇప్పుడు ఇదంతా ప్రభుత్వ భూమి అని ఆరోపిస్తున్నప్పటికీ గతంలో రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగాయి, వాటికి సంబంధించి లోన్లు కానీ ఇదంతా కూడా ఎట్లా జరిగింది అనుకోవచ్చు? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గత 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, నిన్నగాక మొన్న ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోటి దాదాపు వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి ఇండ్లైతే ఏవైతున్నాయో నిరుపేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం జరిగింది. సేమ్ అదే పరిస్థితి ఈరోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి రేకుర్తిలో కూడా అదే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. ఇది కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప మరొకటి కాదు. 22A కింద ఈ భూములు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవి భూదాన్ భూములా ఏమన్నా, లేకపోతే సీలింగ్ భూములా? సీలింగ్ భూములు నిజంగా సీలింగ్ భూములు అయితే షేక్ సాలే భూములే ఇవ్వది అన్నట్లయితే ఎందుకు గత 50 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి, నివాసాలు జరిగినాయి, ఇక్కడ నివాసాలు ఉంటున్నారు, ఆర్డీఓకి తెలియదా, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి తెలియదా? గత 25-20 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు కానీ, ఆర్డీఓగా పనిచేసినటువంటి మహేష్ కుమార్ కానీ గత సంవత్సరం క్రితం దీన్ని 22/A చట్టం కింద తీసుకొచ్చి పెట్టి నిషేధిత భూములు పెట్టడం అంటే ఇంతకంటే సిగ్గు చెట్టు మరొకటి కాదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దాదాపు 10,000 ప్లాట్లు ఉంటాయి. 10,000 ప్లాట్లు మొత్తం కూడా నిషేధ జాబితాలకు వెళ్ళిపోయినాయి. దాదాపుగా 5,000 ఇండ్లు ఉన్నాయి. 5,000 ఇండ్లు కూడా నిషేధ కుటుంబాలకు వెళ్ళిపోయినాయి. అంటే ఈరోజు ఇక్కడ రేకుర్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకో, వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళకో, లేకపోతే శుభకార్యాలకో భూముకోలు అమ్ముకోలేనటువంటి పరిస్థితి అది. ఉన్నత విద్య కోసం ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు లేక వాళ్ళు భూములు అమ్ముకుందంటే భూములు అమ్ములేనటువంటి పరిస్థితి. నేను సూటిగా ప్రశ్నిస్తున్న జిల్లా కలెక్టర్ గారిని, ఇంతకుముందు కలెక్టర్గా పనిచేసిన వాళ్ళని కానీ, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కానీ, ఏ ఉద్దేశంతో, ఏ కారణం చేత మీరు పెట్టిరో ప్రజలకు చెప్పండి. మీరు ఇంత కూడా మీరు మోక మీదకి వచ్చి ఎంక్వైరీ చేయకుండా ఏమాత్రం అధికారులకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళందరూ కూడా షేక్ సాలే ఎవరైతే సీలింగ్ కేసులు అని చెప్తా ఉన్నారో సిగ్గు లేకుండా వాళ్ళకు అమ్ముడు పోయి అధికారులందరూ కూడా ఎంఆర్ఓ నుంచి మొదలు పెడితే, ఆర్డీఓ నుంచి మొదలు పెడితే జిల్లా కలెక్టర్ దాకా పెద్ద ఎత్తున డబ్బుల మూటాలు తీసుకొని ఈ భూములను కూడా షేక్ సాలే వాళ్లకు, లేకపోతే ఇంకా కొందరికి అనుకూలంగా 22/A కింద పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ప్రజలందరినీ కలుపుకొని కూడా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఇప్పటికే చేస్తున్నారు మా వాళ్ళందరూ కలిసి. రెవెన్యూ మినిస్టర్ దాకా వేరు, రేపు
కరీంనగర్లో జరగబోయే పరిణామాలకు ఈ పొన్నం ప్రభాకర్ బాధ్యత వహిస్తాడా, దుద్దిల శ్రీరాబాబు బాధ్యత వహిస్తాడా, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బాధ్యత వహిస్తాడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 4,500కు పైగా ఇండ్లు, ఫ్లాట్లను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. తాజాగా రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితాలో వీటిని చేర్చడంతో అమ్మకాల కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాగా ఈ ఇండ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసిన స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఇల్లు నిర్మించుకోవటానికి పూర్తి స్థాయి అనుమతులను ఇవ్వగా తాము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి ట్యాక్స్తో పాటు నల్ల బిల్లు, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నామని, ఒకవేళ నిషేధిత భూములుగా పరిగణిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తాము ఇల్లు నేర్పించుకున్నామని వాపోతున్నారు. కాగా ఈ ఇండ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసిన స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఇల్లు నిర్మించుకోవడానికి పూర్తి స్థాయి అనుమతులను ఇవ్వగా తాము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి ట్యాక్స్తో పాటు నల్ల బిల్లు, కరెంటు బిల్లు కూడా చెల్లిస్తున్నామని, ఒకవేళ నిషేధిత భూములుగా పరిగణిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తాము ఇల్లు నేర్చుకుంటామని వాపోతున్నారు. కరీంనగర్ అర్బన్ మండల పరిధిలో 79 సర్వే నెంబర్లు, 830.34 ఎకరాల్లోని 957 ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు అక్కడి అధికారులు. 400 ఎకరాలలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఇండ్లు, ఫ్లాట్లు ఉండగా వీటికి సంబంధించిన సర్వే నెంబర్, ఇంటి నెంబర్, ఓనర్ పేరు, విస్తీర్ణం వంటి వివరాలతో ఒక జాబితాను రూపొందించారు అధికారులు. వీటిలో చాలా వరకు గతంలో వ్యవసాయం కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేదలకు అసైన్డ్ చేసిన భూములే ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లాట్లుగా మారి ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే స్థానిక అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు స్థానిక మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడ్డారు? అసలు మీకున్న విస్తీర్ణం ఎంత? ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది? మేము వచ్చి ఇప్పుడు 20 years అవుతుంది సార్ ఇక్కడ ఉండి. మేము అప్పటి నుండే ఇల్లు కట్టుకున్నాము, అన్నీ అయిపోయి ఉన్నాయి. మేము ప్లాట్ తీసుకున్నాము మా పాపకు పెళ్లి కోసం, అవన్నీ రిజిస్ట్రేషన్లు అయినాయి. గవర్నమెంట్స్ ఉన్నా కానీ అప్పుడే రిజిస్ట్రేషన్ కావాలంటే మేము ఇవి తీసుకోలేకపోదాం కదా సార్. వేరే కాడ రిజిస్ట్రేషన్ ఎక్కడ తీసుకుందామో ఖర్చుపెట్టి తీసుకున్నాం. మేము ఎంతో కష్టపడి సంపాదించుకునే అన్ని ప్లాట్ల మీద పెట్టుకున్నాం. మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మా పాపకి ఇవ్వాలంటే ఇవ్వరాకుండా అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్కి ఉంది పాప, నేను ఏం చేయాలి? అలా గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం కాదు. 25 సంవత్సరాల నుండి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ మాకు? ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్నో కలెక్టర్లు మారారు, ఎన్నో గవర్నమెంట్స్ మారారు. అందరూ ట్యాక్స్ రూపంలో మేము అన్ని గవర్నమెంట్కి పే చేస్తేనే కదా ఇదంతా వచ్చింది. మేమే డైరెక్ట్ పోయి చేసుకోలే కదా, ఇల్లు కట్టుకొని ఉండలే కదా. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది మాకు? ఇప్పుడు మేము కూడా చాలా మంత్రాలను కలిసాం సార్. మొన్న నుండి ఇప్పుడు 1 year నుండి తిరుగుతున్నాం. అందరు మంత్రాల దగ్గరికి తిరుగుతున్నాం, అన్ని గవర్నమెంట్ వాటిల దగ్గరికి తిరుగుతున్నాం, అందరికీ విన్నపాలు చేసుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు మొన్న కలెక్టర్కి రాస్తామన్నారు. మరి ఏం చేస్తారో మాకు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే మా పాప మ్యారేజ్కి ఉంది, ఇప్పుడు మేము ప్లాట్ ఇవ్వాలి, ప్లాట్ ఇస్తే రిజిస్ట్రేషన్ ప్లాట్ ఇస్తే ఇంటికి పంపిస్తారు అమ్మాయిని. ఎవరు ఉంచుకుంటారు సార్? మనం ఏదైనా డబ్బులు ఇస్తేనే మంచిగా చూసుకుంటారు అమ్మాయిని ఈ కాలంలో. మనం ఇప్పుడు పాప చదువుకుంది, ఇంకో పాప చదువుకుంది, ఏం చేస్తాం? మేము కష్టపడి సంపాదించుకున్నాయి ఏదో సేల్ చేసి మేము ఏదో ఒకటి చేసుకుందామంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావట్లేదు. 1 year నుండి సఫర్ అవుతున్నాం మేము. మరి ఏం చేస్తాడు సార్? మరి ఇంత సఫర్. ప్రజాపాలన అంటే ఇలానే ఉంటుందా సార్? గవర్నమెంట్ అంటే ప్రజల్ని సమస్యల్లోకి నెట్టడం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ఇంకా లేని సమస్యలని తీసుకొచ్చి పెడుతున్నారు. గవర్నమెంట్ అయినా, కలెక్టర్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా చెప్తున్నా సార్, ఇక్కడికి వచ్చి సర్వే చేసుకున్న తర్వాత మాట్లాడమని చెప్పండి. రేవంత్ రెడ్డి సార్కి చెప్పేది ఒకటే, సీఎం రేవంత్ రెడ్డి సార్కి చెప్పేది నేను ఒకటే సార్, ఈ సమస్యను వెంటనే ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. లేకపోతే దన్నాలు మేము ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇక మరి ఆ పాపం మీరే చేసుకుంటారో ఏం చేస్తారో దీని గురించి కొంచెం నిర్ణయించండి ప్లీజ్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ 1943 అమల్లోకి వచ్చాక సీలింగ్ యాక్ట్ కింద షేక్ సాలే కుటుంబం నుంచి స్వాధీనం చేసుకున్న భూములుగా పరిగణిస్తూ అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే ఈ సర్వే నెంబర్లలో ఫ్లాట్లు, ఇండ్లు గతంలో గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయ్యాయని, వాటిపై హోమ్ లోన్లు, మార్టిగేజ్లు కూడా చేసుకున్నారు.
అయితే 22/A యాక్ట్ అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనిపై స్థానికులంతా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ భూములపై విచారణ చేపట్టాలంటే కలెక్టర్కు ఫిర్యాదు రిఫారసు చేశారు. అయితే 22/A యాక్ట్ అమలు చేసే సమయంలో కలెక్టర్గా కొనసాగిన పెమ్మెల సత్పతి బదిలీపై వెళ్లారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నామన్నారు స్థానికులు. ఏ ప్రభుత్వం అయినా ఏ కలెక్టర్ అయినా ఒక భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలి, 22A కింద పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, ప్రాపర్గా వచ్చి దర్యాప్తు చేసుకోవాలి, ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే చేసుకోవాలి, అధికారులందరినీ ఇచ్చే రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటివి అన్నీ చేస్తేనే కదా నిషేధిత జాబితాలో ఇది నిషేధమా లేకపోతే దీన్ని పెట్టాలా వద్దా అని తెలిసేది. మీకు ఎలాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా సడన్లీ రాత్రికి రాత్రే జీవోలు పాస్ చేస్తే ప్రజలంతా ఏం కావాలి? అసలు గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు పనిచేయడానికా లేకపోతే ఇలాంటి రాత్రికి రాత్రి జీవోలు తీసి అందరినీ సఫర్ చేయడానికా? ఇది ఒక్కటి గవర్నమెంట్ మాత్రం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత 16 సంవత్సరాలుగా రేకుర్తిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నా. అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది ఇల్లుకు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది అసైన్డ్ ల్యాండ్ అంటే ఎంతవరకు కరెక్టు? 2010 నుంచి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అధికారంలో. నేను 2010లో ఇల్లు కట్టుకున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంటే కదా నాకు పర్మిషన్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఏంది, ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ అనడం ఏంది? ఆ రోజు నేను పర్మిషన్ పోయినప్పుడు ఇది అసైన్డ్ ల్యాండ్ అమ్మ ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు అంటే నేను ఊరుకునేదాన్ని కదా. నేను 2010 నుంచి పన్నులు కట్టుకొస్తున్నా, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నా, అన్నీ కడుతున్నా కదా. ఈ రోజు వచ్చి అసైన్డ్ ల్యాండ్ ఇక్కడ ఇండ్లు లేదు ఏది లేదు ఇది గవర్నమెంట్ భూమి అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలి ఏ ప్రభుత్వం అయినా. ఫస్ట్ ఆప్షన్ ప్రజలను ఏడిపించుకునే పాలన కాదు. ఏ రకంగా అధికారంలోకి వచ్చిండ్రు మీరు? ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను పీడించే అధికారం అవసరం లేదు మాకు. ప్రజలకు సమస్యలు విని సానుకూలంగా స్పందించండి. మా రేకు దయచేసి ప్రతి మన మినిస్టర్లకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేసేది ఏంటంటే మేమందరం ఆడపిల్లలు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులుగా మా బాధ అర్థం చేసుకొని మా భూములను వెంటనే 22A నుండి తొలగించి రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టు చూడండి. మా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. మేము రేపు పెళ్ళి చేయాలంటే ఇచ్చేది అదే ఆస్తి. మేము కూడబెట్టుకున్న ఆస్తి వాళ్ళకి ఇస్తాం. ఎవరు ఒప్పుకుంటారు? రిజిస్ట్రేషన్ అయితే లేదట అసైన్డ్ ల్యాండ్ మేము పెళ్ళి చేసుకున్నాం కదా అయ్యేది ఎంతనో కాంది ఎంతనో అని మా పిల్లలు మా ఇంటి మీదకి తోలితే మేము పెళ్ళి చేసేందుకు చేయకెందుకు? ఇళ్ళ మీదనే ఉంచుకోం కదా ఆడపిల్లలను కన్నోళ్ళము. దయచేసి ఎవరైనా కానీ ఏ మినిస్టర్ అయినా కానీ ప్రతి సభ్యులు ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మా బాధను అర్థం చేసుకొని చేయండి. లేదంటారా మేము ధర్నాలు రాస్తారోగలు ఆత్మహత్యలు లాస్ట్గా ఆత్మహత్యలే శరణ్యం. ఎందుకంటే మేము పిల్లల్ని చూసుకుంటే తల్లిదండ్రులుగా బాధపడలేము. ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోలేము ఎదిగిన ఆడపిల్లల్ని. చూశారు కదా, కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తి డివిజన్కు సంబంధించి వేలాది మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఈ 22/A యాక్ట్లో ఈ మధ్య కాలంలోనే స్థానిక అధికారులు దాదాపు 4500 ప్లాట్లను గుర్తించి యాక్ట్లో చేర్చడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, ఎలాంటి విచారణ జరపకుండా ఉద్దేశపూర్వకంగానే తమను రోడ్డున నెట్టేసే పరిస్థితి తలెత్తిందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఈ భూములకు సంబంధించి విచారణ చేపట్టి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.